సబిత అంటున్నారు ఓటు స్టూడియో. బీబీసీని అంత తేలిగ్గా వదిలేది లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు ఈ సంస్థపై $5 బిలియన్ మేర దావా వేస్తానని హెచ్చరించారు. ట్రంప్ లీగల్ టీం ఈ అంశంపై బీబీసీకి లేఖ సైతం రాసింది. ఇందుకే బీబీసీ వర్సెస్ ట్రంప్ విషయంలో ఏం జరిగిందో చూస్తే 2021 నాటి అమెరికా క్యాపిటల్ హిల్ దాడిపై ట్రంప్ చేసిన స్పీచ్ ని తప్పుడు అర్థం వచ్చేలాగా మార్చడంతో బీబీసీ చిక్కుల్లో పడింది. అప్పటికే ఈ విషయంపై సారీ చెప్పింది. అయితే పరిహారం ఇవ్వడానికి మాత్రం వీలు కాదని తేల్చి చెప్పింది బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. దీంతో ఈ సంస్థపై దావా తప్పదంటూ మరోమారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వచ్చే వారం బీబీసీపై $1 నుంచి $5 బిలియన్ వరకు కోర్టులో దావా వేయనున్నట్లుగా తెలిపారు ట్రంప్. ఈ విషయంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తోనూ చర్చించనున్నట్లు తెలిపారు. జనవరి 6వ తేదీన వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ పై తన మద్దతుదారులు దాడులు చేసిన సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ ఓ ప్రసంగం చేశారు. దీన్ని తన పనోరమా డాక్యుమెంటరీలో తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేసింది బీబీసీ. ఈ డాక్యుమెంటరీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ నిధులతో నడిచే బీబీసీ సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టెన్నిస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది కూడా. అయినా సరే తాను వదిలే ప్రసక్తే లేదంటున్నారు ట్రంప్. వార్తా సంస్థ చైర్మన్ వైట్ హౌస్ కి పర్సనల్ గా లెటర్ పంపినా కూడా ట్రంప్ తగ్గేదే లేదంటున్నారు. పరిహారం చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అందుకే ట్రంప్ ఈ లేటెస్ట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.